ఈరోజు పెసరపప్పు చేస్తున్నాను. పెసరబ్యాళ్ళను కొంచెం ఎర్రగా ఎంచుకోవాలి. మొదటగా తిరగవాత పెట్టుకోవడానికి తెల్లగడ్డ, ఎర్రగడ్డ, పచ్చిమిరపకాయలు రెడీ చేసుకున్నాను. కుండలో ఆయిల్ వేసి అందులోకి సాసవులు, జీలకర్ర వేసాను. ఇవి చిటపటమంటున్నాయి కదా, ఇంకా తెల్లగడ్డ వేయాలి. ఇందులోకి తెల్లగడ్డ ఎర్రగైన తర్వాత ఎర్రగడ్డ వేసుకున్నాం. తెల్లగడ్డ ఎర్రగైంది కదా, ఇప్పుడు పచ్చిమిరపకాయలు, ఎర్రగడ్డ వేసుకుంటున్నాను. అలాగే కరివేపాకు వేస్తున్నాను కొద్దిగా. మళ్ళీ లాస్ట్లో తిరగవాత పెట్టుకోవాలి. ఇందులోకి ఉప్పు, పసుపు వేస్తున్నాను. పచ్చిమిరపకాయలు ఇలా మగ్గిన తర్వాత బ్యాళ్ళు వేసేసుకోవాలి. బ్యాళ్ళను వేయించి కడిగి పెట్టాను. బ్యాళ్ళను కొద్దిగా ఎర్రగా ఇందులో ఒక 5 నిమిషాలు వేసిన తర్వాత సన్న మంటలో వాటర్ వేసుకుందాము. మంట ఎక్కువ పెట్టకుండా సన్న మంటలో వేయించుకోవాలి, లేదంటే మాడిపోతాయి గింజలు. పప్పులు, పెసరపప్పు ఇంకా ఎర్రగైనాయి కదా పప్పు. ఇప్పుడు వాటర్ వేసేసుకుంటున్నాను. నీళ్ళు పోసిన ఉడికిన తర్వాత టమాటా వేసుకుందాం. నీళ్లు పోసి పెసరపప్పు మెత్తగా ఉడికే వరకు ఉడికించుకోవాలి. ఘాటు వస్తూ ఉంది, అందుకని తగ్గొచ్చిందండి, సారీ. పెసరపప్పు మెత్తగా ఉడికిపోయింది కదా, ఇంకా ఇందులోకి టమాటాలు వేసి మెత్తగా ఉడికించుకోవాలి. అలాగే కొద్దిగా వాటర్ పోసుకోవాలి. మనకి ఎంత కావాలో అంత గుజ్జుగా చేసుకోవాలి. పప్పు ఉడికిపోయిందండి. టమాటాలు సన్న ముక్కలుగా తరిగేసాను కదా, ఉడికిపోయినాయి. అలాగే పై నీరంతా ఇలా తీసుకోవాలి, ఎందుకంటే కుండలో నుంచి వంచలేము కదా, అందుకు నీరంతా కొద్దిగా లైట్గా తీసేసిన తర్వాత ఎనిపేసుకున్నాను. పై నీరంతా తీసేసాను, గట్టిగా అయిపోయింది. ఇది ఉత్త వాటరు. మెత్తగా ఎనిపేసుకుందాము. మెత్తగా అయిపోయింది. ఇక పప్పులో నుంచి తీసిన వాటర్ అంతా పోసేసుకుందాం ఇందులోకి. ఫైనల్గా పప్పుకి తిరగవాత పెట్టేస్తున్నాను. ఇందులోకి సాసవులు, జీలకర్ర వేస్తున్నాను. అవి చిటపటమన్న తర్వాత సాసవులు చిటపటమంటున్నాయి కదా, తెల్లగడ్డ వేస్తున్నాను. తెల్లగడ్డ ఎర్రగైన తర్వాత తెల్లగడ్డ ఎర్రగైంది కదా, ఇప్పుడు ఎర్రగడ్డ కొత్తిమీర వేసేసుకొని ఎర్రగైన తర్వాత ఎర్రగడ్డ ఎర్రగా అయిపోయింది కదా, పప్పులోకి వేసేసుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పెసరపప్పు రెడీ అయిపోయిందండి. మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.